హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. రాజా సాబ్ టీజర్ రిలీజ్ అయింది. ఎట్టకేలకు ప్రభాస్ ఫ్యాన్స్ కి ఒక మంచి బహుమతి వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు రాజా సాబ్ కోసం. 2.5 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ. కోర్స్ ఇంకా ఒక 6 నెలల నిరీక్షణ తప్పదు. డిసెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. అంటే ఇంకొక 5 నెలలు. సో అయినప్పటికీ టీజర్ అయితే ఒక రకంగా ఐ ఫీస్ట్ అని చెప్పాలి. టీజర్ ఏ రకంగా ఉంది, టీజర్లో చెప్పుకోదగ్గ అంశాలు ఏంటి, సినిమా ఎలా ఉండబోతుందని ఒక అంచనా ఆల్మోస్ట్ టీజర్ చూడగానే సినిమా మీద ఒక అంచనా వచ్చేసిందని చెప్పాలి. దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, మరింత మందికి నోటిఫికేషన్ వచ్చేలా చేసుకోండి. అలాగే ఇవాళ టీజర్లో మనం చెప్పుకుంటే 2 నిమిషాల 29 సెకండ్ల పాటు టీజర్ ఉందండి. ఆ టీజర్ ప్రారంభంలో ఒక డైలాగ్ ఉంటుంది. ఈ ఇల్లు నా దేహము, ఈ సంపద నా ప్రాణం, నా తదనంతరం కూడా దీనిని నేను మాత్రమే అనుభవిస్తాను అని మనకి సంజయ్ దత్ చెప్తున్న ఒక డైలాగ్ తోటి టీజర్ ప్రారంభమవుతుంది. అంటే ఒక చిట్టడవి, అందులో ఒక భూత్ బంగ్లా, ఆ బంగ్లాలో బోలెడంత సొమ్ము. సో మొత్తం స్టోరీ అంతా అదే అనమాట. అంటే ఈ యొక్క సంపదని తీసుకెళ్ళటానికి వచ్చిన ఒక టీం ప్రభాస్ అండ్ కో. సో ఏ రకంగా ఉండబోతోంది అనేది మనకు చెప్తుందనమాట. సో మొత్తంగా అయితే మొదటే ఆయన స్వరూపం ఎవరు, సంజయ్ దత్ రూపం చాలా భయంకరంగా ఉంటుంది. ఆయన ఆ బంగ్లాలో నివసించేవాడు ఒకప్పుడు. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆ బంగ్లాలోకి ఎవరిని రానియకుండా ఆ బంగ్లా తన దేహం అంటున్నాడు. అలాగే అక్కడున్న సంపద అంతా కూడా నా ప్రాణం అంటున్నాడు. ఆ సంపదని, బంగ్లాని ఇంకెవరు రానియకుండా అడ్డుకొని కాపాడడం అనే ఒక థీమ్ అనమాట. అందులో ప్రభాస్ అండ్ టీమ్ అందులోకి ప్రవేశించి ఏ రకంగా ఆ సంపదను కొల్లగొట్టుకొని వస్తారు, బహుశా ఇదే మొత్తం కథాగమనం అని నేను అనుకుంటున్నా. సో అదే మనకు అర్థమవుతుంది టీజర్ చూస్తుంటే. లాస్ట్లో ప్రభాస్ గారి డైలాగ్, ఓవరాల్గా చెప్పాలంటే ప్రభాస్ గారి డైలాగులు చాలా బాగా ఆకట్టుకునేలా ఉన్నాయి. చాలా అంటే గోదావరి యాసలో మాట్లాడారు ఆయన. మళ్ళీ మనం పాత ప్రభాస్ను చూసినట్టుగా అనిపించింది. చాలా సినిమాల్లో ప్రభాస్ గోదావరి యాసలో చాలా ఒక పెక్యులర్ టైప్ ఆఫ్ డైలాగ్స్ చెప్తారు. బుజ్జిగాడు ఇలాంటి సినిమాల్లో ఎలా చెప్పాడు, అలాంటి డైలాగ్స్తో మళ్ళీ అలరించాడని చెప్పాలి. ఒక 4-5 డైలాగ్సే ఉన్నాయి ప్రభాస్కి. ప్రతి డైలాగ్ కూడా ఒక వెర్సటైల్గా ఉంది అని చెప్పాలి. సో ప్రభాస్ని లుక్ పరంగా చూస్తే చాలా అందంగా ఉన్నాడు ప్రభాస్. ఈ మధ్యకాలంలో ఎక్కడో ప్రభాస్ నుంచి ఆ చరిష్మా మిస్ అయిపోతా ఉన్నాం ప్రభాస్ని. మనం ఎక్కడో మన ప్రభాస్ని మనం ఎక్కడో మిస్ అయిపోతున్నాం అన్న భావన నుంచి తెలుగు ప్రేక్షకులు మళ్ళీ మన ప్రభాస్ మళ్ళీ మన దగ్గరకు వచ్చేసాడు అన్న భావన అయితే కలిగించడంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ప్రభాస్ లుక్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పాలి. నేటివిటీకి తగ్గట్టు ఉన్నాయని చెప్పాలి. సో అలాగే ప్రభాస్ డైలాగులు ఎంతమంది చెప్పా. లాస్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది. టీజర్ ఎండింగ్లో డైలాగ్ ఏంటంటే, తాత వైరు కొరికేశాడేమో చూడండిరా బయట అన్న మాట ఉంటుంది అనమాట. చాలా ఫన్నీగా, అంటే ఒక హారర్ కామెడీ అండి. ఓవరాల్ ఈ సినిమా హారర్ కామెడీలు తీయటంలో మారుతి అందివేసిన చెయ్యి. బహుశా మారుతి ప్రభాస్ సినిమా కాంబో అనగానే నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే మారుతి ఏమో లోకల్ లాంగ్వేజ్లో హారర్ కామెడీలు ఇలాంటివి తీసుకున్న సరదాగా ఫన్నీగా కామెడీ సినిమాలు తీసే దాంట్లో దిట్ట ఆయన. కానీ ప్రభాస్ ఏమో ఒక స్థాయికి వెళ్ళిపోయాడు, పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయాడు. అలాంటి ప్రభాస్ ఇమేజ్ చాలా భారీ స్థాయిలో ఉంది ఆయన ఇమేజ్. ఆ ఇమేజ్ని, భారీ స్థాయిలో ఉన్న ఇమేజ్ని కుదించి చేయగలుగుతాడా, లేకపోతే ఆ ఇమేజ్కి తగ్గట్టు ఏమైనా కథ చేస్తాడా అని నేను చాలా ఆసక్తిగా చూశాను. నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఆయన ఇమేజ్ భారీ స్థాయిలో ఉన్న ఎక్కడా రాజీ పడకుండా కథలో దాన్ని ఇమిడేలాగా చేసి, సో ఆయన ఇమేజ్ భారీగా ఉంది కాబట్టి ఏదో భారీగా బీభత్సమైన ఫైట్స్, రక్తపాతాలు పెట్టేయకుండా చక్కగా కథలో ఇమిట్ చేశారని నాకు అనిపించింది. ఎక్కడ ప్రభాస్ నుంచి ఒక్కటి కూడా ఒక హారర్ కామెడీలో ఒదిగిపోయాడు, ఇమేజ్ని పక్కన పెట్టి హారర్ కామెడీలో ఒదిగిపోయాడని తెలుస్తుంది. సో బహుశా నేను అనుకోవడం ఏంటంటే, ప్రభాస్ కూడా అనుకొని ఉంటాడు, ఎక్కడో నా వాళ్ళకి నేను దూరం అవుతున్నాను కాబట్టి ఒక హారర్ కామెడీ లాంటి జోనర్లు భలే భలే మగాడివై, ఆ తర్వాత ప్రేమ కథ, ఇవి 2 సినిమాలు చాలా బాగా నచ్చుతాయి నాకు అని చెప్పేసి ఆయనే మారుతిని పిలిచి ఈ అవకాశం ఇచ్చాడట. ఆయన ఈ జోనర్లో చేస్తానని కూడా చెప్పాడట. బహుశా నేను అనుకోవడం, ఈ పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయి ఒక స్థాయిలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లోకల్ ప్రేక్షకులకి దగ్గర కనెక్టివిటీ ఎక్కడ పోతుందన్న దీంతో ప్రభాస్ ఒకవేళ దీనికి అంగీకరించి ఉండొచ్చు అనుకుంటున్నా. ఇకపోతే విశ్వప్రసాద్ దీనికి నిర్మాత, ఎక్కడ రాజీ పడకుండా చేసినట్టు కనపడింది. ఓవరాల్గా 2.5 ఏళ్ల పాటు ఈ సినిమాని షూట్ చేస్తే 6 AM to 11 PM, సో ఈ రేంజ్లో దాదాపు 18 గంటల పాటు ఈ సినిమాకి కష్టపడ్డట్టుగా మనకు కనపడుతోంది. ఎందుకంటే దాదాపు 120 రోజుల పాటు ఇలాంటి షెడ్యూలే సాగిందంట. 17 గంటల పాటు ఇలాంటి షెడ్యూలే సాగిందంట.
బోల్డ్ అంత డబ్బు ఖర్చు అయి ఉండొచ్చు. నాకు తెలిసి విశ్వప్రసాద్ గారి కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్ పిక్చర్ అని నేను అనుకుంటున్నాను. సో, తమన్ సంగీతం కూడా చాలా బావుంది. ఎస్పెషల్ అంటే ఆ డేస్ గురించి చెప్తే ఆయన 2, 3 అంశాలు వాళ్ళు ప్రస్తావించారు. వీఎఫ్ఎక్స్‌కి 300 రోజులు టైం తీసుకుందంట వీఎఫ్ఎక్స్‌కి. ఆ విజువల్ ఇంపాక్ట్ అయితే కనపడుతోందక్కడ. చాలా చక్కగా ఎక్కడ గూడా ఇదేదో ఆర్టిఫిషియల్‌గా మనం ఈ మధ్య కొన్ని సినిమాలు చూసాం. 'ఆదిపురుష్' కానివ్వండి, వీటిలో వీఎఫ్ఎక్స్ సరిగ్గా సెట్ కాలేదు. ఎక్కడో లోపభూయిష్టంగా కనిపించింది. అట్ ద సేమ్ టైము మొన్న 'కన్నప్ప' గూడా ఇలాంటి విమర్శలు చాలా ఎదుర్కొంది. అయితే ఇక్కడ ఎలాంటి విమర్శలకు తావు లేకుండా చాలా చక్కగా వీఎఫ్ఎక్స్ కూడా చాలా చక్కగా అమరాయి అని మనం చెప్పుకోవచ్చు. అలాగే 40 మినిట్స్ పాటు క్లైమాక్స్ ఉంటదట. ఒక గూస్ బంప్స్ వస్తాయని చెప్తున్నారు. బహుశా అయ్యి ఉండే అవకాశమే ఎక్కువుంది. ఓవరాల్‌గా సినిమా 3 గంటల పాటు నిడివి ఉండొచ్చట. సో, నాకొకటి అర్థమైతుంది ఏంటంటే, హారర్ కామెడీలు నాట్ ఓన్లీ తెలుగు, పాన్ ఇండియా రేంజ్‌లో కూడా హారర్ కామెడీ సినిమాలు చాలా బాగా ఆడుతున్నాయి. మీరు గమనిస్తే అక్షయ్ కుమార్ గారు కొన్ని చేశారు. సో, ఆ సీరీస్ గాని దాని పేరు నాకు సరిగ్గా గుర్తుగా రావట్లేదు గానీ, ఆ సినిమాలన్నీ కూడా చాలా బాగా ఆడాయి. సో, నేషనల్ లెవెల్‌లో ప్రేక్షకుడిని కట్టి పడేయాలి అంటే హారర్ కామెడీ జోనర్ ఎంచుకోవాలి. దట్టు అందులో ఎక్స్‌పర్ట్ మారుతి. కాబట్టి ఇక్కడ ఈ కాంబోలో ఇది బాగా కలిసి వచ్చినట్టు నాకు అనిపిస్తోంది. పాన్ ఇండియా రేంజ్‌లో కూడా ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యేటట్టుగా మనకు కనపడుతోంది. తమన్ మ్యూజిక్ అయితే ఇరక్కొట్టేసాడు. యథావిధిగా యాజ్ యూజువల్ తమన్ మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చినట్టుగా మనకు కనపడుతోంది. ఏదేమైనా గానీ మళ్ళీ మరొక్కసారి ముగ్గురు హీరోయిన్‌లతోటి ప్రభాస్ రొమాన్సు, కామెడీ, హారరు, సో, ఐ ఫీస్ట్‌గా ఉండబోతోందనిపిస్తోంది. ఓవరాల్‌గా సినిమా మాత్రం తెలుగు ప్రేక్షకుల్లో అద్భుతమైన అంచనాలైతే నెలకొన్నాయని చెప్పాలి. అలాగే పాన్ ఇండియా లెవెల్‌లో కూడా ప్రభాస్ సినిమా ఆటోమేటిక్‌గా కొంచెం బావుందన్న టాకొస్తే 1000 కోట్లు దాటుతుంది ఇవాళ. సో, 1000 కోట్ల సినిమా అవుతుంది అన్న అంచనాలు కూడా ఉన్నాయి. బహుశా మనం రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన సినిమాను మనం చూస్తామని అనుకోవచ్చు.